రైట్, ఇక టాప్ 4లో టాప్ 1 న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగించింది. చాలా జిల్లాలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 24 గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర తెలంగాణలో భారీగా వర్ష తీవ్రత ఉండనుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో నార్త్ తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో సాయంత్రం, రాత్రి అతి భారీ వర్షం పడొచ్చని తెలిపింది. హైదరాబాద్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్టు చెప్పింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ ఉంది? ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన ప్రకారమే 3 రోజుల కిందట నుండి ఇప్పటి వరకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా హైదరాబాద్ లో మరియు తెలంగాణ రాష్ట్రం వైపు చోటు చేసుకుంటాయని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇది ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో కూడా బలపడి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా వాళ్ళు తెలియజేశారు. ఇప్పటికే ఉదయం సమయం నుండి ఇప్పటి వరకు జిల్లాలో కొన్ని జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షం ఉంది. మరికొన్ని జిల్లాలో భారీ వర్షం కూడా కొడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉత్తర దిక్కు తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ దిక్కు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం పడుతుంది. ఇక్కడ కూడా ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు ఏదైతే ఈశాన్య తెలంగాణప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహిబాద్, అటు వరంగల్, హనుమకొండ ఈ ప్రాంతాల్లో, జనగామ, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉంది కాబట్టి అక్కడ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరియు పశ్చిమ తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కొనసాగుతుంది. వికారాబాద్ లో ఇప్పటికే అతి భారీ వర్షం కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా సమీక్ష నిర్వహించి అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటే వారు అప్రమత్తంగా ఉండాలని, వారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా ఇప్పటికే వారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలో ఏదైతే చెరువు కట్టలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. పీపుల్ అందరినీ మానిటర్ చేసి ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి తోడుగా కొన్ని గిరిజన ప్రాంతాలు కానీ, కొన్ని లోతట్టు ప్రాంతాలు కానీ, ఏదైతే గోదావరి నది సైడ్ ఉన్న అంటే ఏటూరు నాగరం కానీ, ములుగు కావచ్చు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఎఫెక్టెడ్ అయిన ప్రాంతాలు కాబట్టి వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి, పునరావాస కేంద్రాలకు కూడా తీసుకెళ్లాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి తోడుగా ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే అంటే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఎక్కువ దోమలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం దీనిపైన తగు చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు మరియు జిల్లా కలెక్టర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా ఉంటుంది. రానున్న 3 రోజుల పాటు ఇదే కొనసాగుతుందని కూడా వాళ్ళు తెలియజేశారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్, ఇక రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం మంచిర్యాల జిల్లాను వణికిస్తోంది. బెల్లంపల్లి, కన్నెపల్లి, తాండూరు, కాశీపేట, నెన్నెల, భీమిని, వేమనపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీమిని మండలం బొడ్డుగూడ, బురదగూడ, వెంకటాపురం, చిన్న తిమ్మపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అటు భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
తాండూరు మండలంలో నర్సాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నర్సాపూర్కు చెందినటువంటి ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో పోలీసులు తాడు సాయంతో గర్భిణిని వాగు దాటించారు. మరోవైపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం దంచికొడుతోంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి కుంభవృష్టికి తిర్యాని మండలంలోని 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెబ్బెన మండలంలోని నంబాల వాగు, ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు ఉప్పొంగడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని జలపాతాలు నిండు కుండలా ప్రవహిస్తున్నాయి. కొమరం భీము ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 5 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, మొత్తానికి మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షం పడుతుంది. మొత్తం రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ సహాయ చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఏంది పరిస్థితి? సురేష్, మంచిర్యాల జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బెల్లంపల్లి, వేపంపల్లి, నిన్నెల, భీమిని, కాసుపేట, కన్నపల్లి, తాండూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వర్షము ఏదైతే ఎడతెరిపి లేకుండా కురిసినప్పటికీ ప్రధానంగా బెల్లంపల్లి, వేమన్పల్లి, నిన్నెల, భీమిని, కాసుపేట, కన్నపల్లి, తాండూరు మండలాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని కన్నపల్లి, భీమిని మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే నిన్నెల, తాండూరు మండలాల్లో కూడా 15 సెంటీమీటర్ల వర్షపాతం పైగా నమోదైనట్లుగా తెలుస్తా ఉన్నది. మరోవైపు భీమిని మండలం వెంకటాపూర్లో కూడా ఎర్రవాగు భారీ వర్షాలు గుప్పొంగడంతో గొల్లగూడ, బుర్రగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలు రాకపోక నిలిచిపోయాయి. దీంతో మరోవైపు భారీ వర్షాలకు పత్తి, వరి వేలాది ఎకరాల్లో కూడా నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు బెల్లంపల్లి, సింగరేణి డివిజన్లోని శ్రీరాంపూర్, మందమరి, ఇందారం, ఖైరిగూడ, సింగరేణి ఓపెన్ కాస్ట్లలో భారీగా వరద నీరు చేరడంతో దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొత్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా కూడా ఓవైపు కన్నెపల్లి మండలంలో భారీ వర్షాలకు పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు నిండుకుందని తలపిస్తుంది. పాల్వాయి పురుషోత్తమరావు ఏదైతే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోటి కన్నెపల్లి ఏదైతే ముంపు గ్రామమైనటువంటి కన్నెపల్లి మండలంలోని సాలిగాంను అక్కడి గ్రామస్తులను అక్కడ ఏదైతే గ్రామం నుంచి తమ ఇళ్లలో నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలంటే ఇప్పటికే అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో పలు మండలాల్లో కూడా ఏదైతే అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పలు మండలాల్లోని గ్రామాల్లో కూడా ఏదైతే అధికారులు డప్పు చాటి చేస్తారో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చాటింపు వేయడం జరిగింది. మరోవైపు బెల్లంపల్లి భారీ వర్షాలకు బెల్లంపల్లి టౌన్ లో కూడా పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు ఇళ్లలోకి కూడా వరద నీరు చేయడంతో పలు కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరం భీం జిల్లాలో కూడా భారీగా ఏదైతే గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా రెబ్బెన మండలంలో 219.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆ తర్వాత దహేగా మండలంలో కూడా 119.2 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే తిర్యాని మండలంలో కూడా 179.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి వాగులు, వంకలు కూడా ఉప్పొంగడంతో పలు ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా అటు తిర్యాని మండలంలోని గుండాల వాటర్ ఫాల్స్ తో పాటు అటు ఏదైతే లింగాపూర్లోని మిట్ట జలపాతం, మొత్తంగా అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి జలపాతాలన్నీ కూడా ఏదైతే అదేవిధంగా వరద నీరు చేరడంతో అవన్నీ కూడా జలపాతాలు కనువిని చేస్తున్నాయి. కానీ జలపాతాల వద్ద కూడా ఎవరు కూడా పర్యాటకులు రావద్దంటూ ఇప్పటికే అక్కడంతా కూడా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పెంచుకల్పేట మండలం బిందావాగు ఉప్పొంగడంతో అక్కడ ఏదైతే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు దహేగాం మండలంలో అక్కడ కూడా వరద ఉధృతి పెరగడంతో కాకినాడకు దహేగాం మండలం మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కొమరం భీం ప్రాజెక్టుకు భారీ వర్షాలకు కొమరం భీం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగులోకి వరద ఉధృతి పెరగడంతో పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏదైతే అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రెబ్బెన మండల కేంద్రంలో కూడా పలు కాలనీలో కూడా భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేయడంతో ఏదైతే వీళ్ళందరూ కూడా పలు కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సురేష్, మొత్తంగా మంచిర్యాలతో పాటు ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో ప్రజా జీవనం కూడా అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్. కాళేశ్వరం లేకపోయినా పంటలు పండించడం అనే గత వానాకాలం తర్వాత రేవంత్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అందుకే ఇక
కాళేశ్వరంతో పని లేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. కాళేశ్వరం అనుబంధ లింకు 2 ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇవాళ ఉదయం నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు నిన్న సాయంత్రం కడెం ప్రాజెక్టు నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపు హౌస్లో 3 మోటార్లను ఆన్ చేశారు. నీరు డెలివరీ సిస్టర్ల ద్వారా ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్లోకి పంపింగ్ అవుతోంది. అక్కడి నుంచి నంది రిజర్వాయర్ నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపు హౌస్కు నీరు సరఫరా అవుతోంది. అక్కడి పంపు హౌస్లో 3 మోటార్లను ఆన్ చేయడంతో అదే పరిణామంలో మిడ్ మేనర్లోకి నీటి సరఫరా అవుతుంది. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మేనర్కు నంది పంపు హౌస్ ద్వారా నీటి తరలింపు మొదలు కావడం ఇదే మొదటిసారి. అయితే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. వివిధ జిల్లాలో రిజర్వాయర్లు మిడ్ మేనర్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్సాపూర్ రిజర్వాయర్ నింపాలని కోరారు. 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సూచించారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఎట్టకేలకు మోటార్ లాంచ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఎలా చూడాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. సాగునీటి రంగాన్ని పూర్తిగా పక్కదో పట్టించే విధంగా, రైతులకు ఇబ్బంది తలపెట్టే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి వివరిస్తున్న తీరు ఇవాళ అర్థం పడుతుంది. ఇవాళ పూర్తిగా పైన కురుస్తున్న వర్షాలు కావచ్చు, రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న విస్తార వర్షాలకి గోదావరి పొంగి పొర్లుతుంది. గోదావరిలో దాదాపు 1,00,000 క్యూసెక్ల పైచిలుకు వరద వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో చిన్నం లేదు. ఇవాళ ఏదైతే కాళేశ్వరం జలాలను ఒడిసిపట్టుకుని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందించాలని సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడుతూ ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. లేఖలో పలు కీలక అంశాలను కూడా పేర్కొన్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వానాకాలం పంట దగ్గరలోకి వచ్చింది, అయినా కూడా ఎలాంటి పంపులు ఆన్ చేయకపోవడంతో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక ఇవాళ తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. నందిమేడారం దగ్గర వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఏదైతే మిడ్ మాయర్ కావచ్చు, లోయర్ మాయర్ కావచ్చు, ఏదైతే అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్సాపూర్ ప్రాజెక్టులు నింపి దాని కింద ఉన్న చెరువులను, చెక్ డ్యాంలను నింపి రైతాంగానికి నీరు అందించాలని చెప్పేసి కూడా లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇవాళ ఈ రైతులంతా కూడా అరిగోసపడుతున్న పరిస్థితి కనిపించింది. విస్తారంగా వర్షాలు పడి రాష్ట్రంలో ఏదైతే గోదావరి నది దాటి ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వానికి సోయి లేకపోవడంతో ఈ విధంగా వృధాగా నీరంతా కూడా గోదావరి నది నుంచి గంగలో కలుస్తున్న పరిస్థితి. కానీ ఇవాళ పంపులు ఆన్ చేస్తే ఇబ్బంది ఏంటని కూడా లేఖ రాశారు. లేఖకు స్పందిస్తూ కొద్దిసేపటి క్రితమే ఏదైతే నందిమేడారం దగ్గర పంపులు ఆన్ చేసినట్టు తెలిసి, అంటే ప్రభుత్వాన్ని నిద్రలేపితే తప్ప లేవలేని పరిస్థితిలో ఉందని కూడా ఇవాళ చాలా మంది మేధావులు చెప్తున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాసిన లేఖలకు స్పందించిన ప్రభుత్వం ఇవాళ మరొకసారి కూడా లేఖ రాస్తే కానీ తట్టి లేవని పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడిందంటే ప్రభుత్వం పూర్తిగా నిద్రపోయినట్టే వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇవాళ పంపులు అంటే లెటర్ రాసిన తర్వాతే పంపులు ఆన్ చేసి వల్ల ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, లోయర్ మానేర్కు, మిడ్ మానేర్కు నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ప్రభుత్వానికి గత కొద్ది రోజులుగా రాష్ట్ర రైతాంగం వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటే ప్రభుత్వం మాసం చూస్తూ ఊరుకున్న తీరు ఇవాళ కొట్టేసినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇన్ని రోజులు అవుతున్న ఇవాళ పంపులు ఆన్ చేసిందంటే ఖచ్చితంగా ఇది రైతాంగానికి తీరని లోటు జరిగింది. ఇవాళ ఎన్నో నీళ్లు ఇవాళ వృధాగా పోతున్నాయి, కానీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంపులు ఆన్ చేసి మొత్తం పంపులు ఆన్ చేసి యథావిధిగా కాళేశ్వరం నీళ్లను ఒడిసిపట్టి వాళ్ళ దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వెంటనే మిడ్ మానేర్ కావచ్చు, ఇటు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్సాపూర్ ప్రాజెక్టుల నుంచి దాని కిందున్న చెరువులను, చెక్ డ్యాంలను నింపి రైతాంగానికి ఆదుకోవాలని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే చర్యలు చేపట్టి ఆయకట్టు కింద ఉన్న రైతాంగానికి నీళ్లు అందించాలని కూడా ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేశారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. యూరియా కష్టాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. పంటలకు అవసరమైనటువంటి యూరియా కోసం తమ పనులన్నీ వదులుకొని రైతులను గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. తాజాగా సిద్దిపేట, దుబ్బాక, గజ్జెల ప్రాంతాల్లో యూరియా విక్రయ కేంద్రాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
సరిపడా యూరియా స్టాక్ లేక అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిపై అన్నదాతలు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఎరువుల సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద బారులు తీరినటువంటి రైతులను చూసి మాజీ మంత్రి హరీష్ రావు ఆగారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకుని వస్తున్నామని తమ గోడును హరీష్ రావుకు వెళ్లబోసుకున్నారు. ఆధార్ కార్డుపై ఒక బస్తా యూరియా ఇస్తున్నారని రైతులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని అధైర్యపడొద్దని హరీష్ రావు భరోసా ఇచ్చారు. వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే యూరియా సరఫరా పెంచాలని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి పాలించడం చేత కావడం లేదని హరీష్ రావు విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచార్ అందిస్తారు. రంగాచార్, చెప్పండి, మొత్తానికి యూరియా కష్టాలు అన్ని కావు రోజు చూస్తూనే ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావు రైతులను కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది అసలు? గుడ్ ఈవినింగ్ సురేష్. మొత్తంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి యూరియా కొరత అనేది కొనసాగుతూ ఉన్నది. ఇంత జరుగుతూ గత 10-15 రోజులుగా రైతులంతా కూడా తమ పంట పొలాల్లో వ్యవసాయ పనులను వదిలిపెట్టి వాళ్ళంతా కూడా ఇటు పిఏసిఎస్ల వద్దకు, అట్లాగే ఆగ్రో విక్రయ కేంద్రాల వద్దకు, అట్లాగే యూరియా విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజామున 5 గంటలకే అక్కడికి వచ్చి చేరి వాళ్ళు క్యూరు కడుతున్నటువంటి దుస్థితి ఇవాళ మొత్తంగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు ప్రధానంగా ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా గజ్వేలు, అటు దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, తొగుట ప్రాంతాల్లో, అటు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్ మండలాల్లోని ఇటు యూరియా విక్రయ కేంద్రాల వద్దకు భారీగా రైతులు తరలి వచ్చి యూరియా కోసం బారులు తీరి క్యూలు కట్టి నిలబడినటువంటి దుస్థితి నెలకొంది. ముఖ్యంగా గజ్వేల్లోనైతే ఏకంగా అక్కడ విక్రయ కేంద్రాల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టి షాపులు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక రైతులంతా మాత్రం యూరియా కోసం షాపుల వద్దకు వచ్చి అడిగాపులు కాస్తున్న ఒక దుస్థితి మాత్రం ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాను ఒక కార్యకర్తను పరామర్శించడం కోసం సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన తిరిగి వస్తున్న క్రమంలో రాఘవాపూర్ స్టేజీ వద్ద ఉన్నటువంటి యూరియా విక్రయ కేంద్రం వద్ద దాదాపు 400-500 మంది రైతులు అక్కడ వేచి చూస్తున్నారు. యూరియా కోసం ఆ మండలానికి సంబంధించిన పలు గ్రామాల ప్రజలు, ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు, రైతులు అక్కడికి వచ్చి యూరియా కోసం ఎదురు చూస్తూ షాప్ వద్ద నిలబడి ఉన్నటువంటి దుస్థితిని చూసి ఆయన కారాపి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళతో ఆయన మాట్లాడారు. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది, యూరియా పరిస్థితి ఏమిటి అని చెప్పి రైతులను అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా ఆయనతో చెప్పింది ఒకటే ఏమిటంటే, గత 10-15 రోజులుగా తాము యూరియా కోసం ఇటు షాపుల వద్దకు తిరుగుతున్నా కూడా ఎవరూ కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రతిరోజు వచ్చి వెళ్తున్నాం. ఆధార్ కార్డుపై కేవలం ఒకే బస్తా ఇస్తామని చెప్పి వాళ్ళు రోజు ఒక బస్తా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ మధ్య కురుస్తున్నటువంటి వర్షాల ఫలితంగా కొంత వ్యవసాయ విస్తీర్ణం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతుకైతే కొంత ఎక్కువ పొలాలు ఉంటాయో పూర్తిగా అది 4-5 ఎకరాలు ఉంటాయి. 4-5 ఎకరాలు కూడా ఆ వ్యవసాయ పనులు వరి వేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎకరానికి కేవలం ఒకే ఒక బస్తాని ఇస్తామని చెప్తూ ఉన్నారు. అది సరిపోనటువంటి పరిస్థితి. దానికి కూడా ఆధార్ కార్డు తీసుకువస్తే ఆధార్ కార్డుపై ఒక రోజు ఒక బస్తా మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నదని, ప్రతిరోజు తాము ఎరువుల కోసం ఇక్కడికి వచ్చి ఒక రోజంతా అసలు టిఫిన్ తినకుండా, ఆ తర్వాత భోజనం చేయకుండా, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తాము అక్కడ క్యూల్లో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో ఇలాంటి దుస్థితి తాము ఎన్నడూ చూడలేదని, తమకు అవసరం ఉన్నటువంటి మేర తాము తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పిన నేపథ్యంలో హరీష్ రావు అక్కడి నుంచే వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. కనీసం ఇప్పటికైనా స్పందించండి, అవసరమైనటువంటి స్టాక్ తెప్పించండి, రైతులను ఇబ్బందులకు గురి చేయకండి అని చెప్పారు. అదే సమయంలో రైతులు ధైర్యంగా ఉండండి, మీ తరఫున మేము కొట్లాడతామని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలోనే ఇటు చిన్నకోడూరు, నంగనూరు, సిద్దిపేట అర్బన్ మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా కొరతను తీర్చాలని పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు కూడా జరిగాయి. ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళంతా కనిపించింది. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి.
రేవంత్ ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవేళ సమ్మె అనివార్యమైతే ఇందుకు యాజమాన్యం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలని, ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 2 పీఎస్సీ బకాయిలతో పాటు సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించనందున రేవంత్ సర్కారు తమ కడుపు కొడుతుందని మండిపడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతో అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల పని గంటలు పెంచడంతో పాటు మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం కేవలం పట్టించుకోవట్లేదని చెప్పేసి వారు కొంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి వారు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు కూడా ఎత్తివేయాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ తో కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ప్రభుత్వం నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేయడం, దానిపై కూడా చర్చించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సంక్షేమ కమిటీలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క పిఆర్సీ 2021 నుంచి 2025 వరకు మొదలైన వాటిని అమలు చేయాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్టీసీలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం చూసి చూడనట్టుగా కూడా వెళ్తుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క రాబోయే రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే ఆర్టీసీ సంఘాల నాయకులు కూడా కొంత చర్చించుకున్న విషయం కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే తమ సమస్యలపై ఇప్పటి నుంచి పోరాటం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తమకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పేసి వారు చర్చించుకుంటున్న సమాచారం కూడా మనకు తెలుస్తా ఉంది. మరోపక్క కూడా ఆర్టీసీ కార్మికుల, మహిళా ఉద్యోగులు కూడా ఇప్పటికీ అనేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో వారి సమస్యలు కూడా పట్టించుకోవాలి. అనేక సార్లు టీజీఎస్ ఆర్టీసీ భవన్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అధికారులను కూడా విన్నవించుకున్నప్పటికీ కూడా అధికారులు కేవలం మా సమస్యలకు సంబంధించిన పత్రాలే తీసుకుంటున్నారు తప్ప, వినతి పత్రాలే తీసుకుంటున్నారు తప్ప వాటికి సరైన సమాధానం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అనేక సార్లు ఆర్టీసీ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపై ముందుకు రావాలి, తమ సమస్యల పోరాటానికి కూడా ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఇది ఇవాల్టి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.